the single system of court enforces both central laws as well as state laws has been adopted in India from the government of India. కేంద్ర చట్టాలు మరియు రాష్ట్ర చట్టాలు రెండింటిని అమలు చేసే ఒకే న్యాయ వ్యవస్థ భారతదేశంలో 1935 భారత ప్రభుత్వ చట్టం నుండి స్వీకరించడం జరిగింది. బేసికల్గా మన ఇండియాలో ఉన్న జ్యుడిషియరీని ఏమని పిలుస్తారని అడుగుతారు. సో ఇండియాలో ఉన్న జ్యుడిషియరీని ఏమని పిలుస్తారు అంటే సింగిల్ యూనిఫైడ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. సో భారతదేశంలో ఉన్న వ్యవస్థను ఏమంటారంటే సింగిల్ యూనిఫైడ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. దీని తెలుగులో ఏకీకృత సో సమగ్ర న్యాయ వ్యవస్థ. ఇంటిగ్రేటెడ్ అంటే సమగ్ర. సో ఏకీకృత సమగ్ర న్యాయ వ్యవస్థ అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు మనము యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాంటి దేశంలోకి మనం తీసుకున్నాం అనుకోండి. సో యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా లాంటి కంట్రీస్ తీసుకుంటే అక్కడ సో కేంద్ర చట్టాలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన ఉల్లంఘన వైలేషన్ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా ఒక కోర్టు చూసుకుంటుంది. రాష్ట్రాలకు సంబంధించిన ఉల్లంఘన ఏదైతే ఉంటుందో ఇదంతా ఒక కోర్టు తీసుకుంటుంది. కానీ ఇండియాలో అట్లా కాదు. సో అది రాష్ట్రాలకు సంబంధించిన కేంద్రానికి సంబంధించిన హైకోర్టు దగ్గరికి వెళ్తే కేంద్రానికి రాష్ట్రానికి సంబంధించినవి రెండు చూసుకుంటుంది. సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తే కేంద్రానికి రాష్ట్రానికి సంబంధించినవి రెండు తీసుకుంటుంది. ఇన్ఫాక్ట్ దిగువ స్థాయి న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళినా సో ఇది రాష్ట్ర చట్టం ఇది కేంద్ర చట్టం అని చూడకుండా ఏ చట్టాన్నైనా తీసుకుంటుంది. అంటే కోర్టు ఒకటే, అది అన్నింటినీ చూస్తుంది అని అర్థం. అంటే కేంద్ర శాసనాలకు ఒక కోర్టు, రాష్ట్ర శాసనాలకు ఒక కోర్టు, అంటే సెంట్రల్ లాస్కి ఒక కోర్టు, స్టేట్ లాస్కి ఒక కోర్టు అన్నట్టు లేదు. అందరికీ కలిపి ఒకటే ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ ఉంది అని మనం గమనించాలి. సో అందుకోసం ఈ ఒకటే దీని సింగిల్ సిస్టమ్ ఆఫ్ కోర్ట్స్ అంటాం. ఇది 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి తీసుకోవడం జరిగింది. ఎస్, ఎందుకంటే 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లోనే మనం ఫెడరల్ కోర్టుని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఎస్టాబ్లిష్డ్ ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా విత్ ఒరిజినల్ అపీలేట్ అండ్ అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్. ఎస్, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అయితే ఈ రెండు కరెక్ట్, కానీ ఒకదానికి ఒకటి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ లేదా ఒకసారి చూద్దాం. ఎస్టాబ్లిష్డ్ ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా విత్ ఒరిజినల్ అపీల్. చూడండి, ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా అది అంటే మొత్తానికి అదే కనెక్ట్ అయిపోతుంది కాబట్టి సో రెండు కరెక్టే అండ్ దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా కరెక్టే. సో సింగిల్ సిస్టమ్ ఆఫ్ కోర్ట్స్ దట్ ఎన్ఫోర్సెస్ బోత్ సెంట్రల్ లాస్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ లాస్. సో అంటే రెండింటికి కలిపి ఒకటే కోర్టు ఉంది అండ్ అలాగే హైయెస్ట్ లెవెల్లో మనకు ఫెడరల్ కోర్ట్ ఉంది చెప్పడానికి అర్థం. సో కాబట్టి దీనికి బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్ అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఎందుకంటే ఇప్పుడు చూడండి అపీలేట్ అన్నాం. సో ఇప్పుడు అంటే ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ అని చెప్పడానికి మీకు చెప్తున్నాను. ఫస్ట్ దిగువ స్థాయి న్యాయస్థానాలకు వెళ్తాం. నీకు అంటే సొల్యూషన్ దొరకకపోతే హైకోర్టుకి వెళ్తాం, అక్కడ సొల్యూషన్ లేకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తాం. ఈ అపీల్ ఫాలో అవ్వాలి అంటే ఖచ్చితంగా మనకు ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ ఉండాలి, ఒకే రకమైన సింగిల్ యూనిఫైడ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. సో కాబట్టి దానికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పి చెప్తున్నాను. ఓకేనా? సో సెంటెన్స్ చాలా కాంప్లికేటెడ్ ఉన్నాయి బట్ అది సింపుల్. ఓకే, సో జనరల్గా ఎగ్జామినేషన్లో మీరు ఈ ఎక్స్ప్లెనేషన్కి ఆ అసర్షన్కి కోరిలేట్ చేసే దగ్గర, ఈ ప్రతిపాదన కారణాన్ని కోరిలేట్ చేసే దగ్గర కూడా తడబడుతూ ఉంటారు. సో ఒకసారి స్పష్టంగా మంచి అంటే ప్రశాంతంగా క్వశ్చన్స్ని చూస్తే మీకు అది అర్థమవుతుంది. ఓకేనా?